హలో ఎవ్రీవన్. దిస్ డాక్టర్ శిల్పహాస గైనకాలజిస్ట్ ఫ్రమ్ వైజాగ్. నాగమల్లీశ్వరి. నువ్వేం చేసావో చెప్పు. పీరియడ్స్‌కి ఎప్పడానికి టాబ్లెట్ యూజ్ చేయి. పీరియడ్స్ పోస్ట్‌పోన్ అవ్వటానికి టాబ్లెట్ వేసుకుంది. పూజ ఉందని. అది కూడా ఎన్ని వేసుకున్నావు? 1 ఒక్క టాబ్లెట్. టాబ్లెట్. అవేంటి అనుకుంటున్నారు? అదేమన్నా చాక్లెట్స్ అనుకుంటున్నారా మీరు? అది హార్మోన్ మెడికేషన్. ఇప్పుడు హెవీ బ్లీడింగ్ అవుతున్న వాళ్ళకో, లేకపోతే తక్కువ బ్లీడింగ్ అవుతున్న వాళ్ళకో, లేకపోతే పీరియడ్స్ డిలే అవుతున్న వాళ్ళకో, ఎర్లీగా అవుతున్న వాళ్ళకో, ఇలాంటి హార్మోనల్ ఇంబాలెన్సెస్‌ని కరెక్ట్ చేయటం కోసం అవి కనిపెట్టారు. ఆ టాబ్లెట్స్ మీరు మీకు నచ్చినట్టు ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు వేసిస్తే ఎలా అవుతుంది? అది వేయటం వల్ల నీకేం ప్రాబ్లమ్ వచ్చింది ఇప్పుడు చెప్పు? కంటిన్యూయస్ బ్లీడింగ్. ముందు చక్కగా పీరియడ్స్ ఉండేవి తనకి. టైంకొచ్చేవి. 3, 4 రోజులు అయ్యేది, ఆగిపోయేది కదా! ఇప్పుడు ఒక రోజు వేసుకుంది తను. ఆ తర్వాత 10 రోజుల నుంచి స్పాటింగ్ అవుతుంది. ప్రాపర్‌గా బ్లీడింగ్ అవ్వట్లేదు. అంతేనా? ఎందుకు ఇలాంటి హార్మోనల్ ప్రాబ్లమ్స్ లేనివి క్రియేట్ చేసుకుంటున్నారు మీరు? దయచేసి పీరియడ్ పోస్ట్‌పోన్‌మెంట్ పిల్స్ అలాంటివి అబ్యూజ్ చేయకండి. దాని కోసం ఆ పిల్స్‌ని డిజైన్ చేయలేదు. పీరియడ్స్ రావటం ఏమి పాపం గాదు. ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడితే మళ్ళీ నన్ను యాంటీ హిందూ అంటారు. నన్ను క్రిస్టియన్ అంటారు. వాట్ యూ హావ్ టు అండర్‌స్టాండ్ ఈస్ పీరియడ్స్ అనేది టాబూ కాదు. యాక్సెప్ట్ చేయాలి. పీరియడ్ బ్లడ్ ఏమైనా బ్యాడ్ బ్లడ్డా? ఎందుకుర్రా పూజలు చేయకూడదు? దానికోసమని సరే పోనీ చేయకూడదు మీ సెంటిమెంట్స్ ఏవో ఉన్నాయనుకోండి లెట్ అస్ సే. అలాంటప్పుడు చేయకుండా ఉండండి. ఆ వారం కాకపోతే మర్నాడు వచ్చే వారం చేసుకోండి. ఆ నెల కాకపోతే ఇంకో నెల వెళ్ళండి. ఆ వెళ్ళడము మానరు. ఆ టాబ్లెట్స్ మింగేయటము మానట్లేదు. దీనివల్ల హార్మోన్ ఇంబాలెన్స్ వస్తాయి. ఇప్పుడు తనకేం చేయాల్సొచ్చింది? తను ఎలాంటి మెడిసిన్స్ అయితే వేసుకుందో అలాంటివే ఎక్కువ డోసు, ఎక్కువ రోజులు పెట్టాల్సొస్తోంది. నువ్వు క్రియేట్ చేసుకున్న హార్మోన్ ఇంబాలెన్స్‌ని కరెక్ట్ చేయటానికి. కదా! అండ్ ఇంకొక న్యూస్ చూసారో లేదో? ఒక అమ్మాయి 18 ఇయర్ ఓల్డ్ అమ్మాయి పీరియడ్ పోస్ట్‌పోన్‌మెంట్ కోసమని పిల్స్ వేసుకుంది. బ్లడ్ క్లాట్ అయిపోయింది. చనిపోయింది గూడా. తెలుసా ఆ విషయం? విన్నారా న్యూస్‌లో? సో, ఇలాంటివి అబ్యూజ్ చేయకండి. చాలా జాగ్రత్తగా వాడుకోవాలి హార్మోనల్ మెడికేషన్స్.